ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చూడండి, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. దేవుని లేఖం కొంతమందిని ధన్యులు అని పిలుస్తుంది. ధన్యులు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అదృష్టవంతులు, మన భాషలో చెప్పుకోవాలంటే భాగ్యవంతులు. చాలామంది నక్కతోక దొక్కాడు రైడ్ అంటారు, అంటే అదృష్టం కలిసి వచ్చేసింది అని చాలామంది మాట్లాడుతుంటారు. దేవుని లేఖనం ఎవరిని ధన్యులు అని చెప్తుంది? అంత్య దినాల్లో మనం ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క దేవుని వాక్యాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. అంటే ఈ దేవుని వాక్యాన్ని, ప్రవచన వాక్యాన్ని వినేటువంటి వాడు ధన్యులు, ఆ తర్వాత దాన్ని గైకొనేటువంటి వారు ధన్యులు. చూడండి, ఈ రోజున చాలా మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. మనము టీవీ ఆన్ చేసినా, రేడియో ఆన్ చేసినా, 10 మంది దగ్గరికి వెళ్ళినా అనేకమైన మాటలు మనకు వినపడుతుంటాయి. సో లోకపరమైన మాటలు ఒక మనిషిని ఉద్ధరించలేవు, లోకపరమైన మాటలు ఒక వ్యక్తిని బాగు చేయలేవు, లోక సంబంధమైన మాటలు ఒక వ్యక్తిని స్వస్థపరచలేవు. కానీ దైవ సంబంధమైన మాటలు, దేవుని మాటలు, ప్రవచన మాటలు, ప్రవచన వాక్యములు వినటం ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, దీవెన పొందుకుంటాం. వినేటువంటి విషయాల మీదే నీ జీవితం అనేది ఆధారపడుతుంది. ఏవైతే వింటావో అవి నిన్ను ప్రభావితం చేస్తాయి. నువ్వు ఏదైతే వింటావో వాటిని ప్రభావితం చేస్తాయి, నిన్ను ప్రభావితం చేస్తాయి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి చక్కగా మేక కొనుక్కున్నాడంట. ఏం కొనుక్కున్నాడు? మేక. దాన్ని చక్కగా పెంచుకోవాలనుకున్నాడు. ఆ మార్కెట్లో, సంతలో మేకను కొనుక్కుని తీసుకెళ్తుంటే ఈ మేకను ఎలాగన్నా సరే దొంగిలించాలని 4 దొంగలు ప్లాన్ చేశారట. 4 దొంగలు ప్లాన్ చేశారు. ఈ వ్యక్తి ఏమో చూడ్డానికి చాలా ఆజానుబాహుడుగా ఉన్నాడు, 7 అడుగులు ఎత్తున్నాడు. ఈ వ్యక్తి కొట్టి ఆ మేకను తీసుకోవడం కొద్ది కష్టమే దొంగలకి. అందుని బట్టి ఒక మాస్టర్ ప్లాన్ వేశారట. చూడ్డానికైతే ఎత్తరగా ఉన్నాడు, కానీ మనిషికి మాత్రం బుర్రలో ఏం లేదు, గుజ్జు లేదు. ఈ వ్యక్తిని ఎలాగన్నా చీట్ చేద్దాం. దొంగల్లో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే ప్రజలను మోసం చేస్తారు, ప్రజలను ఏం చేస్తారు, బ్లఫ్ చేస్తారు. అదే రీతికి ఈ వ్యక్తిని కూడా మోసం చేద్దాం, ఒకే విషయాన్ని 10 సార్లు వింటే ప్రభావితుడు అయిపోతాడు అని చెప్పి ఆ మేకను తీసుకెళ్తున్నప్పుడు ముందు ఒక వ్యక్తి అన్నాడట, ఏమండి కుక్క చాలా బాగుంది, ఎక్కడ కొన్నారేంటి అన్నాడంట. వెంటనే అన్నాడట, బాబు ఇది కుక్క కాదయ్యా మేక అన్నాడట. అంటే వెంటనే తన యొక్క హృదయంలో ఒక చిన్న అనుమానం బయలుదేరింది. నేను మేకను కొన్నానా లేకపోతే కుక్క అంటాడేంటి, నేను మేకను కొంటే ఓహో వీడికి సరిగ్గా ఐడియా లేదేమో అని చెప్పి ఆ వ్యక్తి ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు దాన్ని తీసుకొచ్చేటప్పటికి అక్కడ ఇంకొక దొంగ కూడా ఉన్నాడట. అంటే 4 ఒక పార్టీ అనమాట. వాడు అన్నాడట, సార్ కుక్క చాలా బాగుంది సార్, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు అన్నాడు. అదేట్రా బాబు, వీడు కూడా కుక్క అంటున్నాడు, ముందోడు కుక్క అన్నాడు, ఈడు కుక్క అన్నాడు, ఏంటి నేను కుక్కను కానీ కొనేసానా అని అనుకున్నాడు. అంటే అనుమానం బయలుదేరిపోతుంది. 2వ విన్నాడు కదా. ఆ తర్వాత 3వ కార్నర్లో, అంటే 3వ మలుపు దగ్గర ఇంకోడు ఉన్నాడు. వాడు అన్నాడట, సార్ నేను చాలా కుక్కలు చూశాను కానీ ఈ కుక్క చాలా బాగుందండి అన్నాడట వాడు. ఇంకా అనుమానం బలపడిపోయింది. వాడు ఎవడో నాకు టోపీ పెట్టేశాడు, సో మేక అని చెప్పి కుక్క అమ్మేశాడు. మోసపోయినటువంటి బాధ వచ్చేస్తున్నప్పుడు ఇంక చివరిసారిగా ఆఖరి దొంగోడు వాడు అన్నాడట, సార్ కుక్క చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు సార్, ఎంత కొన్నారు సార్, ఇలాంటి కుక్కను ఎక్కడా చూడలేదు అనేటప్పటికి, ఛీ నేను కుక్కను కొన్నానా అని చెప్పి ఆ మేకని అక్కడ విడిచిపెట్టి వచ్చేసాడట. ఆ 4 ఏం చేశారు, ఆ మేకని తీసుకెళ్ళిపోయారు. ఈరోజు చూడండి, నువ్వు ఏదైతే 10 సార్లు వింటావో అదే సత్యమని భావిస్తావో. ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని వాక్యం సత్యమైనది. దేవుని వాక్యాన్ని ఏమన్నారంటే యషార్ అన్నారు. ఏమన్నారు? యషార్ అంటే యథార్థమైనది. దేవుని వాక్యం యథార్థమైనది. ఆ యథార్థమైనటువంటి దేవుని వాక్యాన్ని 10 సార్లు వినటం ద్వారా నీలో వినుట ద్వారా విశ్వాసం. చూడండి, 4 సార్లు మేకను కుక్క అనేటప్పటికి ఆడి విశ్వాసం బలపడిపోయింది. సో దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా యథార్థమైనటువంటి దేవుని వాక్యాన్ని
ఎన్నిసార్లు విన్నా తప్పులేదు, ఎన్నిసార్లు విన్నా సరే అది నీలో జీవాన్ని కలుగు చేస్తుంది. చాలామంది పెద్దలు అంటారు మాటే మంత్రం అని. ఏంటట? మాటే మంత్రం. ఈరోజున ఆ మాటలు ఈ మాటల మంత్రాలు కాదు, ఈరోజు దేవుని మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. ఈ యొక్క మాటల ద్వారా అనేక మంది పాపులు రక్షించబడ్డారు, అనేక మంది త్రాగుబోతులు రక్షించబడ్డారు, అనేక మంది ఒక రకంగా చెప్పాలంటే నాస్తికులు, హేతువాదులు దేవుని వాక్యం ద్వారా మార్చబడ్డారు, మారు మనసులోకి వచ్చారు. దేవుని వాక్యం విని దాని ప్రకారం నడిచేటువంటి వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు, ఎవరు అదృష్టవంతులు అంటే ఈ ప్రవచన వాక్యాన్ని వినేటువంటి వాడు, దాన్ని గైకొని వాడు ధన్యుడు అన్నాడు. అవునండి, ఈ రోజున దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు ధన్యులు. ఎంతోమందికి ఈ అవకాశం దొరకట్లేదు. దేవుడు చక్కటి వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు చాలామంది దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు సమయాన్ని. ఆ మాటలు వినటానికి, ఈ మాటలు వినటానికి ప్రజలు చాలా ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంటారు. మీరు రాజకీయం గురించి మాట్లాడండి, చెవి కోసుకుని వింటారు, మీతో పాటు వారు కూడా మాటలు కలుపుతారు. సినిమాల గురించి మాట్లాడండి, చాలామంది సినిమాల గురించి, సినిమా యాక్టర్ల గురించి, ఆ సినిమాల గురించి, అవి ఎన్ని రోజులు ఆడుతున్నాయి, ఆ తర్వాత సినిమా యాక్టర్లు వారి కుటుంబాల గురించి, సో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఆసక్తిగా వింటారు. స్పోర్ట్స్ గురించి చెప్పండి, చెవి కోసుకుని వినేటువంటి వారు ఉన్నారు. ఇంకా లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పుకార్లు సృష్టించేటువంటి వారు ఉంటారు, చూసారండి. అంటే గాసిప్స్ స్ప్రెడ్ చేసేటువంటి వారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉన్నప్పుడు ఆయన ఎలాగంట, ఆమె ఎలా అంట, వాళ్ళ కూతురు అలా అంట, వీళ్ళ అబ్బాయి ఎలా అంట అని చెప్తున్నటువంటి మాటల్ని చెవి కోసుకుని వింటాం. వాటి కొరకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ దూరాలు వెళ్ళి వింటూ ఉంటాం అనమాట. మనకి గాసిప్స్ చాలా ఇష్టం. ఏమిష్టం? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్న మాటలు వినటానికి ఎంతగానో ఇష్టపడతాం. ఆ ప్రజలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్న విషయాలు నీకు చెప్తున్నప్పుడు, సో నీ గురించి కూడా వారు రేపొద్దున వేరే ఒకరికి చెప్పరని గ్యారంటీ ఉందా? జాగ్రత్త. అందుని బట్టి మీ వినేటువంటి మాటలు చాలా జాగ్రత్త వహించాలి. ఏమైతే వింటున్నారో ఆ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి. ఈ రోజున అనేక మంది అబద్ధ ప్రవక్తులు, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం కూడా మనం ఆలోచనాత్మకంగా దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఎక్కడైతే సత్యవాక్యం చెప్పబడుతుందో, ఎక్కడైతే అపోస్తలుల బోధ చెప్పబడుతుందో, బెరయ విశ్వాసుల గురించి ఒక చక్కటి సాక్ష్యం ఉంది. బెరయ అనేటువంటి ప్రాంతంలో ఒక చర్చ్ ఉన్నది, ఒక మందిరం ఉంది. అక్కడ అపోస్తలుడైన పౌలు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడంటే, ఎంత దైవిక జ్ఞానం కలిగినటువంటి వాడంటే, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను గురించి, ఆ తర్వాత దేవుని వాక్యం గురించి సుస్పష్టమైన అవగాహన కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. అందుని బట్టి ఆయన 14 పత్రికలు రాశాడు దేవుని వాక్యంలో. ఆయన వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు అది లేఖనానుసారంగా ఉందో లేదో పరీక్షించారట బెరయ విశ్వాసులు. అంటే వారు వాక్యాన్ని వినేటప్పుడు కూడా వాక్యము అపోస్తలుల బోధకు తగినట్లుగానే ఉందా, దైవజనుడు నిజంగా దేవుని వాక్యాన్ని, లేఖనాల్ని ఆ లేఖనానుసారంగానే చెప్తున్నాడు అనేటువంటి ఆ విచక్షణతో, ఆ జ్ఞానంతో వారు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. అందుని బట్టి బెరయ సంఘము ఆదర్శమైనటువంటి సంఘంగా మార్చబడింది. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా మనము పరీక్షించాలి. దేవుని వాక్యాన్ని చెబుతున్నటువంటి దేవుని సేవకులు వాక్యానుసారంగా చెప్తున్నారో లేదో మనం పరీక్షించి తెలుసుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మన దీవెన, ఆశీర్వాదం పొందుకుంటాం. యాకోబు పత్రిక 1:22 కూడా యాకోబు ఒక మంచి మాటను తెలియజేస్తున్నాడు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయ్యుండుడి. మనం వినేటువంటి వారుగా మాత్రమే ఉండకూడదండి, మనం దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. వి మస్ట్ డూయర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలి. వినేసి వెళ్ళిపోవడం కాదు. వినటం ఈజీయే, కానీ అనుసరించడం కష్టమే కొద్దిగా. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, యాకోబు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించండి. దాన్ని ఆచరణలోకి తీసుకురండి. దాన్ని మీరు మీ జీవితాల్లోకి అన్వయించుకోండి. చూడండి, ఔషధం ఉంటుంది, మెడిసిన్ కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లోనో, ఇంట్లో తీసుకొచ్చి బీరువాలోనో, అలమారలోనో, సన్షైడ్ల మీద పెట్టామనుకోండి, మనకున్నటువంటి ఆ యొక్క రుగ్మత, మనకున్నటువంటి రోగం తగ్గిపోద్దా?
మందు కొనుక్కున్నావు మంచిదే, మార్కెట్లోకి వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు కొనుక్కున్నావు, చక్కగా దాన్ని ప్యాకింగ్ చేసావు, ఇంట్లోకి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టావు లేకపోతే అలమరలో పెట్టావు. నీ రోగం తగ్గుతుందా? నీ జ్వరం తగ్గుతుందా? ఎప్పుడైతే దాన్ని అప్లై చేస్తావో, ఎప్పుడైతే నీ బాడీలోకి దాన్ని పంపిస్తావో, అప్లై చేస్తావో, అప్పుడే నీ జీవితంలో హీలింగ్, అప్పుడే నీ జీవితంలో ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దాన్ని జీవితంలో అప్లై చేయాలి, దాన్ని జీవితంలోకి అనుసరించాలి. ఒక దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించి వాడిని ఉన్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దీవెని పొందుకుంటావు. చెప్పండి, వినేటువంటి వారు ధన్యులు, దాని ప్రకారము జీవించేటువంటి వారు ధన్యులని దేవుని లేఖనం చెప్తా ఉంది.